ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ యూ ఆల్? మీరందరూ దేవుని కృప వలన అందరూ క్షేమంగా ఉన్నారు నేను బలంగా విశ్వసిస్తున్నాను. సో మీ అందరి గురించి ఎవ్రీ డే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే సాంగ్స్ అండ్ మెసేజ్ వింటున్నారో దేవుడు మరి రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు share a message to all. Luke chapter 6 and 21. ఇందులో మాట్లాడొచ్చి దేవుని ప్రేరేపణ వలన నేను చెప్పబోయే కొన్ని మాటలు దేవుని మాటలు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అంటే ఇప్పుడు బీదలైన వారు అని దేవుడు ధన్యులు అని అంటున్నారు కదా. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఈ లోకపరంగా మనుషులు పేదవారు గొప్పవారని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తారంటే మనకున్న ఆస్తి పాస్తులను బట్టి, మనకున్న ధనఘనతలను బట్టి ప్రజలు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. వీళ్ళకు ఇల్లు ఉంది, వీళ్ళకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వీళ్ళకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీళ్ళకి క్రోర్స్ ఉన్నాయి, కోట్లు ధనవంతులు, వీళ్ళు గొప్పవారు. ఇప్పుడు చూడండి, ఇండియాలో ది మోస్ట్ ఫేమస్ పర్సన్స్ మీకు అందరు తెలుసు. అన్ని ఫీల్డ్లలో అన్ని రకాలుగా గొప్ప ధనవంతులు ఉండరు. కానీ నిజమైన ధనవంతులు ఎవరు అంటే దేవుని దృష్టిలో దేవుని ఎరిగిన వారు నిజమైన ధనవంతులు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు గతించిపోవును. ఎందుకంటే చూడండి, వచ్చిన ఎర్త్క్వేక్స్ అయినా, వచ్చిన యుఎస్లో వచ్చిన, ఇప్పుడు కాలిఫోర్నియాలో మొత్తం ఫైర్ అయ్యి మొత్తం అక్కడ ప్రజలంతా అక్కడ ఉన్న ధనము కోట్ల ప్రజలు, అంటే కోట్ల ఆస్తులు, క్రోర్స్ అండ్ మిలియన్స్ డాలర్స్ అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు సృష్టించిన ఆస్తిపాస్తులు ఒకరోజు అవి గతించిపోతాయి. కానీ మనిషిని దేవుడు సృష్టించింది ఆత్మరూపంలో, శరీరంతో సృష్టించిండు. సో మనము ఒకరోజు దేవుని రాజ్యంలోకి వెళ్ళబోయే వారం కాబట్టి ఈ లోకపరంగా సంపాదించుకున్నది ఏంటి అని దేవుడు ఒకరోజు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆయన సన్నిధిలో మనము చెప్పేవారిగా ఉండాలి. అంటే లోకపరంగా మనం ఏం సంపాదించుకునే లోకంలో మనం ఏమైతే సంపాదించుకున్నాం అక్కడ విప్పబడును అని ఉంది బైబిల్లో. మనము దేవుని యందు వాక్య ప్రకారం నడుచుకొని ఇతరుల పట్ల ప్రేమ, దయ, కనికరము, విశ్వాసము, మంచి మేలులతో దేవుని యందు వాక్య ప్రకారము కార్యములు చేసినప్పుడు, అంటే బీదవారికి, లేని వారికి, ఆపదలో ఉన్న వారికి, దరిద్రులకు, దీనులకు, దిక్కులేని వారికి, విధవరాళ్లకు వారి పక్షంలో నిలిచి, ఎవరైతే నిరాశ్రులైన వారికి, ఆహారం లేని వారికి మనం ఆహారం ఇచ్చి దేవుని యొక్క నీతిని, రాజ్యమును స్థాపన చేసిన ఎడల దేవుడు రెండంతలుగా మీ ఫలము పరలోక రాజ్యంలో మీకు ఇస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనము నిజమైన పేదరికం అంటే ఏంటంటే నిజమైన దేవుని తెలుసుకోకపోవడమే నిజమైన పేదరికం. ఇప్పుడున్న ఆస్తిపాస్తులు గతించిపోతాయి, మన శరీరము గతించిపోతుంది. మనము ఇప్పుడున్నది ఏది శాశ్వతంగా మన జీవితంలో నిలిచి ఉండదు. ఎందుకంటే నిలిచి ఉన్నది ప్రేమ అండ్ దేవుని యొక్క కార్యములో నిలిచి ఉండడు, దేవుని వాక్యము సుస్థిరంగా నిలిచి ఉండును. సో ఇప్పుడు మీరు ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖం మాకు ఏది లేదు, చూడండి, మనిషి తృప్తికి సాటిస్ఫై అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఒకటి లేదనుకోండి, ఒక కారు కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇంకొక కారు కొనాలని ఉంటుంది. ఒక ఇల్లు కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఇల్లు కొనాలని ఉంటుంది. నెక్స్ట్ కొన్ని క్రోడ్స్ సంపాదించారనుకోండి, మళ్ళీ ఇంకా 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 సంపాదించాలని మనిషి యొక్క ఆశకు అనేది ఒక లిమిటేషన్ ఉండదు. ఎందుకంటే మనిషి యొక్క ఆశ దేవునికి తెలుసు, దేవునికి సమస్తం ఎరిగినవాడు. సో ఈ లోకపరమైన వాటి యందు మనసుంచక దేవుని వాక్య ప్రకారం నడిచి దేవుని రాజ్యముల నీతిని ఇక్కడ విస్తరించండి. మీకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానము మీకు దేవుడు కలగచేయును.
అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే ఏమి లేదని దేని విషయంలో మీరు బాధపడుతున్నారో అది లేదని మీరు బాధపడకండి. అది దేవుడు వెయ్యంతలుగా మీకు ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు? ఈ లోకపరమైన మీకు ఇచ్చిన అది ఒకరోజు గతించిపోతాయి. మన ప్రాణము అది ఒకరోజు గతించిపోను. అంటే ఏది శాశ్వతం ఉండదు కదా. అశాశ్వతమైన వాటి యందు మీరు మనస్సు పెట్టుకొని బాధపడడం కన్నా శాశ్వతమైన వాటి గురించి మనము వాక్య ప్రకారం నడుచుకుని వాటి మనస్సు ఉంచిన ఎడల, అంటే శాశ్వతమైన అంటే ఏంటి? పరలోకమందున్న రాజ్యంలో ఉన్న మనం పొందుకోవాల్సిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఇవన్నీ ఆత్మపూర్ణులుగా మనం నడుచుకున్నప్పుడు దేవునికి మనము అంగీకారంగా మన జీవితం వాక్య ప్రకారం ఉండి దేవునికి సమస్త మహిమకరంగా మనము ఈ లోకపరంగా దేవుని రాజ్యమును మనము కట్టబడతాం. సో అదేవిధంగా ప్రియ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో అసలు బాధపడకండి. దేవుడు మీకు రెండంతలుగా మీకు మేలు చేయబోతాడు. సో అది ఎప్పుడైతే మీరు దేవుని యందు విశ్వసించినప్పుడు దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఏడ్చువారు ధన్యులంట. ఈ లోకపరంగా ఏది లేదన్నారో అది దేవుని దగ్గర మీరు పొందుకుంటారు. దేవుడిస్తే అది మళ్ళీ తిరిగి తీసివేసే శక్తి ఎవరికీ లేదు, దేవునికి తప్ప. ఇప్పుడు నవ్వుదురు మీరు, మనుష్య కుమారునిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెట్టుదని కొట్టివేసిన ఎడల మీరు ధన్యులంట. అంటే మనము దేవుని కొరకు మనం నిలబడి మనుషుల పట్ల మనము నిందల పాలై వెలివేసి ఎవరైతే మనలను దూషించి తృణీకరించి వెలివేసినప్పుడంట మీరు అంటే మరీ ఎక్కువగా సంతోషపడమంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అది ఎప్పటికైనా అది నశించిపోవును. మనము దేవుని పట్ల చేసే కార్యములు దేవుని రాజ్యంలో సుస్థిరంగా ఉంటాయి. కాబట్టి ఎల్లవేళలా మనము దేవుని యందు సంతోషించాలి. ఎవరైతే దూషించారు అనుకోండి, నన్ను దూషించారు, దేవుని కొరకు మీరు చేసినప్పుడు ఆ మాత్రం నిందలు, శోధనలు, శ్రమలు, పరీక్షలు ఎవరికి వస్తాయండి? ఆ పరీక్షలలో కఠినమైన శ్రమలలో కదా మనం హై బ్లెస్సింగ్స్ హైగా ఉండాలంటే దాని యొక్క స్థాయి, దాని యొక్క మెజర్మెంట్స్ అయినా దాని యొక్క హై స్టాండర్డ్స్ ఎక్కువ శ్రమలలో మనము పొందుకున్నప్పుడే, శ్రమలు మనము ఓవర్కమ్ చేసినప్పుడే దేవుని యొక్క రూపం మనలోకి వచ్చి దేవునికి మహిమకరంగా ఇంకెక్కువ దేవుని రాజ్యంలో గొప్ప స్థానం పొందుకుంటాం. అది గ్రహించక మనం ఎప్పుడు బాధపడకుండా వేదన పడుతూ దుఃఖించు వారిగా ఉండకూడదు. క్రైస్తవులు ఎల్లవేళ సంతోషముతో దేవుని కొరకే స్తుతించి దేవుని మహిమార్థమై సంతోషభరితులై ఉండాలి. అదే దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. అండ్ పరలోకమందంట, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉంటుందంటండి. వారి గొప్ప ఫలమై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేశారంట. సో మన పితరులు మన ప్రవక్తలు మన బైబిల్లో రాసిన ప్రతి ప్రవక్తలైనా వాళ్ళ దేవుని బట్టి సంతోషపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ దేవుని రాజ్యంలో స్థానంలో గొప్పగా ఉన్నారు. ఒకవేళ దేవుని యందు లేని వారు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలిసే కదా అందరికీ. సో దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉండండి. మనం ఎంత సంతోషమో ఎక్కడ భూమిపై వెతకాలని ప్రయత్నించినా అదొక రోజు వ్యర్థంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిజమైన సంతోషం దేనిలో ఉండదు, ఓన్లీ దేవుని మాటలలో, దేవుని వాక్యంలో, దేవునిలో మనము భయభక్తులతో నడిచినప్పుడే అది నిజమైన సంతోషంగా మన హృదయంలో స్థిరంగా నిలిచి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఎవ్వరు బాధపడకుండా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరదు, అలాగే మీరు చేయండి. అంటే నాకు ఈ వ్యక్తి ఇలా చేయాలి, నాకు ఆ అమ్మాయి మా ఫ్యామిలీ ఇలా చేయాలి, నా స్నేహితులు ఇలా చేయాలి, నా బంధువులు ఇలా చేయాలి, నా ఫ్రెండ్స్, నా సైడ్, నా తోటివారు, నా పక్కవారు, నా కాలేజ్ మేట్స్, క్లాస్మేట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళు మనకి ఏ విధంగా చేయాలని, అంటే మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తామో అది ముందుగా మీరే వాళ్ళకి చేయండి. ఎందుకంటే మొదటగా దేవుడే ఇవ్వమని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చువాడు. మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది దేవుడి నుంచి చాలా చాలా
సెకండ్ అంటే మనము ఫస్ట్ దేవుడు మనకిస్తాడు ఏ విషయంలోనే, ఆ తర్వాతనే ఆయన కోరుకుంటాడు, ఇచ్చి ఆయన ప్రాణమే ఇచ్చాడు కదండి మన గురించి. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మనుషులు మీ గురించి ఏం చేయాలంటే మీరు కూడా అదే చేయండి అంటున్నాడు. అదేవిధంగా మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. అంటే మీరు ఎవరిని అయితే ద్వేషిస్తున్నారో, ఇప్పుడు దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు, వారి పట్ల మనము దేవుడు ప్రేమించినప్పుడు అంటే దేవుని ప్రేమను వాళ్ళలోంచి మనం ఎక్స్పెక్టేషన్ చేసే ముందు మనం మొదటగా మనమే ప్రేమించి దేవుని ప్రేమతోటి వాళ్ళు ఏ మాటలను సహించి భరించినప్పుడు దేవుని ప్రేమ మనలో కనబడి వారు మారు మనసు పొంది దేవునిలోకి రావడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని కాపాడినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు కదండి. అదేవిధంగా మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేమీ మెప్పు అంటే అందులో ఏమీ లేదు, ఇద్దరు ఈక్వల్ అన్నట్టు. నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, నన్ను నా గురించి నేను మంచిగా చెప్తా, నేను మంచిగా చెప్తా, నాకు హెల్ప్ చేస్తే నేను హెల్ప్ చేస్తా, వాళ్ళు ఏది చేస్తే నేను అది చేస్తా. అది కాదు, మనమే దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళం కాబట్టి మొదటిగా మనమే వారికి చేయండి. మనమే మొదటగా వారికి చేసినప్పుడు వారిలో హృదయ ఆత్మ ప్రేరేపణ కలిగే దేవుని ప్రేమ ఎంత గొప్పది. మనలో దేవుడు వాక్యము వారు చూసి ఎంతో సంతోషంతో మారు మనసు పొంది దేవునిలో కట్టబడతారు, దేవుని రాజ్యంలో వారసులు అవుతారు. ఆ యొక్క బ్లెస్సింగ్స్ మీకు రెండంతలుగా మీకు ప్రతిఫలము ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా దేవుడు తప్పక ఇస్తాడు. సో పాపులు కూడా ఇప్పుడు మనం అన్నారు కదా, ఇప్పుడు వాక్య ప్రకారంగా పాపులు కూడా అలాగే చేస్తారంట. పాపులు కూడా నన్ను ప్రేమిస్తే ప్రేమ అంటే లోకపరమైన ప్రేమ కాదండి, దేవుని కలిగిన ప్రేమనని చెప్తున్నాను. అని చేసిన మీకేమీ మెప్పు కలుగును, పాపులు అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షించరు, వారికి అప్పించిన ఎడల మీకేమీ మెప్పు కలుగును. పాపులు తాము ఇచ్చినంత మరలా పుచ్చుకున్న వాళ్ళని పాపులు అప్పు ఇచ్చిద్దరు కదా. అంటే ఇచ్చి మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అంటే మళ్ళీ పాపులు కూడా ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవడం ఆ ఉద్దేశంతో ఇస్తారు. మనం అలా కాదు, వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చి వారి నుంచి ఏమి ఆశించకుండా ప్రేమతో, కరుణతో, జాలితో, దేవుని మనస్సుతో మనం చేసి ఇతరుల పట్ల మనం ఏ యొక్క గ్రేట్నెస్ అనేది వారి నుంచి మనం ఎక్స్పెక్టేషన్ చేయకుండా దేవుని మనస్సును కలిగి మనం ఇతరులకు చేసిన ఎడల దేవుడు గొప్ప మేలులు మన జీవితంలో చేస్తారు. మీరైతే ఎట్టి వారి గూర్చి అయినను నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను మేలు చేయుడి అంట. శత్రువులను అంటే మా శత్రువులను కూడా ప్రేమించే మనసు దేవుని ప్రేమ. సో అదే ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ గొప్పది అయి ఉంటుందండి. శత్రువులను కూడా ప్రేమించే మనస్సు ఉన్నప్పుడు, శత్రువు కూడా మారే మనస్సు మనకు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనమే మొదటగా ప్రేమించాలి. మన మార్పు ద్వారా, మన క్రియల ద్వారా శత్రువులను కూడా మనము దేవుని వైపు మరలించే విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయును. సో మీరు ఏ విషయంలోనైనా బాధపడకుండా దేవుని కొరకు నిలబడండి. దేవుడు గొప్ప కార్యములు చేయను. మీ జీవితాలలో దేవుని మేలులు పొందుకోవాలంటే దేవుని శత్రువులను కూడా ప్రేమించండి. మీ తోటి వారిని, మీ ఒక కొలీగ్స్, మీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను, మీ యొక్క క్లాస్మేట్స్ని, మీ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరినైనా ద్వేషించుక అందరినీ ప్రేమించి మీ ప్రేమతో దేవుని ప్రేమ వైపు మళ్ళించండి. దేవుని యొక్క మేలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు ఏ వ్యక్తిని ఏ ఒక్క మేలులు కూడా దేవుడు మర్చిపోడు. మీరు చేసిన చిన్న మేలులు, చిన్న కార్యంకే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. ఎందుకంటే మనము చేసే మన యొక్క మనం ఇస్తే కొద్దిగా ఇస్తామేమో, సాక్షాత్తు రాజాదిరాజు అయిన దేవుడు కదా, లోక సృష్టికర్త కదండి. ఆయన విప్పితే ఆయన గుప్పిలి విప్పితే ఆయన గుప్పిలి ఎంత గొప్పగా, ఆయన గుప్పిలి మనం మెజర్మెంట్ కూడా చేయలేదు, అంత గొప్ప ఆయన యొక్క చేయి హస్తమును విప్పి మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ మేలులు పొందడానికి కూడా ఆ శక్తి మనకు
ఆ యొక్క సరిపోదండి. సో ఈ లోకపరంగా బ్లెస్ అవ్వాలి, పరలోకపరంగా మనమందరం బ్లెస్ కావాలని దేవుడి వాక్యం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ అండ్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఎవ్రీ వన్. సో మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించకుండా, మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా మీరు ద్వేషించకుండా ప్రేమించి మేలు చేయండి. దేవుడు రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో దేవుడి వాక్యం ద్వారా మీ హృదయములను తాకుతున్నాడు. మీలో వినే ఈ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచే మీ శత్రువులను, మీ స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, ఏ కొలతలు, ఏ ఒక్క సమస్యలను తీసివేసి ప్రేమించండి. గొప్పగా దేవుడు మేలు మీ చేతుల్లో చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. థ్యాంక్ యూ.